లాస్ట్ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత డెఫినెట్గా మీకైతే మాత్రం ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఐపీఓ అంటే ఏంటో తెలిసింది, స్టాక్స్ ఎలా లిస్ట్ అవుతాయో మనకు తెలిసింది, ఎక్కడ బై చేయాలో తెలిసింది, సో ఇన్వెస్టర్స్ మధ్య ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందో తెలిసింది, కామన్ టెర్మినాలజీస్ కూడా తెలిసినాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఒక షేర్ని మనం బై చేయాలనుకుంటాం. ఎలా బై చేస్తాం? లెట్స్ సే ఒక రిలయన్స్ షేర్ని మీరు కొందాలనుకున్నారు. రిలయన్స్ ఆఫీస్కి మీరు ఫోన్ చేసి నేను మీ షేర్స్ని కొందాం అనుకుంటున్నాను అంటే అండ్ ఇమీడియట్గా రిలయన్స్ వాళ్ళు కాల్ మీద అటెంప్ట్ చేసి మీ షేర్స్ని ట్రాన్సాక్షన్ చేస్తాడు అనుకుంటున్నారా? నెవర్. ఎందుకు? స్టార్టింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కంపెనీ ఫండ్ రేస్ చేసినంత వరకే కంపెనీ వచ్చేసరికి షేర్స్ ని రిజిస్టర్ చేసి ఇస్తుంది. వన్స్ ఫండ్ రేస్ చేసిన తర్వాత ఇంకా కంపెనీ మళ్ళీ తిరిగి షేర్స్ ఇవ్వడాలు వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ చేయడాలు చేయదు. అది ఎక్కడ జరుగుతుంది? సెకండరీ మార్కెట్ లో జరుగుతుంది. సెకండరీ మార్కెట్ లో ఏం జరుగుతుంది? ఇన్వెస్టర్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మరి ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? ఇన్వెస్టర్ మధ్య ట్రాన్సాక్షన్ ఎవరికి వెళ్ళి మనం కాంటాక్ట్ అవ్వాలి? ఏ ఇన్వెస్టర్ దగ్గర రిలయన్స్ షేర్ ప్రైస్ మీరు అనుకున్న ప్రైస్ కి అనుకున్న క్వాంటిటీసే ఆపోజిట్ లో సెల్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరు? సో అసలు ఈ వెనక మెకానిజం ఎలా జరుగుతుంది? చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో స్కామ్స్ జరుగుతాయి, మ్యానిపులేషన్స్ జరుగుతాయి, నేను షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లిఫ్ట్ అవుట్ చేసేస్తే పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాత్రం మీకు క్లియర్ అయిపోతాయి. ఎందుకంటున్నానంటే ఇది కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్గా జరుగుతున్న ట్రాన్సాక్షన్. ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చెప్పాలి. అయితే అది మీకు చెప్పాలంటే మీకు 3 అకౌంట్ల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. ఈ 3 అకౌంట్లు కూడా ఇంటర్ కనెక్షన్. అయితే ఈ 3 అకౌంట్స్ మీరు ఓపెన్ చేయాలంటే డెఫినెట్గా మీకు రిఫరల్ లింక్లో మీకు చాలామంది ఇచ్చే ఉంటారు. ఇస్తే ఆల్రెడీ అకౌంట్స్ ఓపెన్ చేసే ఉంటారు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటూ ఉంటారు. అయితే అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, నువ్వు చూస్తే 3 అకౌంట్లలో మేము ఒక లింక్ క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయిపోయింది, అదేంటి అని మీకు అర్థం కాకపోవచ్చు. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ 3 అకౌంట్లు ఏంటి, ఈ 3 అకౌంట్స్ యొక్క ఇంటర్ కనెక్షన్ ఏంటి, వెనక జరుగుతున్న మెకానిజం ఏంటి, స్కామ్స్ ఎందుకు జరగవు, ఇవన్నీ కూడా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎండింగ్ వరకు వీడియో చూడండి గైస్. మీకోసం చేస్తున్న సిరీస్ ఇది. బిగినర్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అవ్వడం కోసం నేను చేస్తున్న ఈ సిరీస్ 5th ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్ని ఎలా అయితే మీరు లాస్ట్ 4 ఎపిసోడ్స్ చూసి మీరు ఎంకరేజ్ చేశారు, ఈ ఎపిసోడ్ని చూసి కూడా అలానే ఎంకరేజ్ చేయండి. అండ్ అట్లానే నేను చేస్తున్న ఎపిసోడ్స్ మీకు హెల్ప్ అయిందని కానీ మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ గైస్, మీరు ఇప్పుడు షేర్స్ని బై చేయాలని అనుకుంటున్నారు. యూఆర్ రెడీ టు బై. లెట్స్ సే నేనే ఉన్నాను, నా పేరు ఉపేంద్ర. ఈరోజు షేర్స్ని బై చేయాలని అనుకుంటున్నాను. ఏ షేర్స్? రిలయన్స్ షేర్స్. లెట్స్ సే నేను రిలయన్స్ షేర్స్ 1500 రూపీస్కి 100 షేర్స్ నేను బై చేయాలనుకుంటున్నాను. నేను ఎలా బై చేస్తాను? అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను బై చేస్తున్నానని చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు క్లారిటీకి ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంపెనీస్ ఐపీఓకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర లిస్ట్ అవుతాయి? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరి దగ్గర? ఎక్స్చేంజెస్ దగ్గర లిస్ట్ అవుతాయి. ఎక్స్చేంజెస్ దగ్గర లిస్ట్ అయిన తర్వాత ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి కంప్లీట్ గా యాక్సెస్ అనేది ఒక పర్సన్ తీసుకుంటాడు. ఆ పర్సన్ ఎవరు అని అంటే బ్రోకర్ అన్నమాట. సింపుల్ చెప్పాలంటే మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట. మెంబర్షిప్ అనేది సెబీ ఆథరైజేషన్ తోటి ఎక్స్చేంజెస్ దగ్గర రైట్ యాక్సెస్ వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళనే బ్రోకర్ అంటారు. మిడిల్ మ్యాన్. ఈ మిడిల్ మ్యాన్ కి షేర్స్ ని ట్రాన్సాక్షన్స్ చేయడానికి కంప్లీట్ రైట్ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆ అకౌంటే ట్రేడింగ్ అకౌంట్ అనమాట. ట్రేడ్ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేదాన్ని ట్రేడింగ్ అంటారనమాట. ఓకేనా? ఈ ట్రేడ్ చేసే అకౌంట్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసుకుంటారో మీకు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి యాక్సెస్ వచ్చినట్టే. ఇప్పుడు మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్సెస్ అనేది మీకు ఎలా వస్తుంది? ఒకప్పుడు అయితే 1992లో మీరు స్కామ్ 1992 సిరీస్ చూస్తే అందులో మీకు కనపడుతుంది. పేపర్లోని రాసిస్తారు. ఓకే, అక్కడ కూడా కొన్ని బ్రోకర్స్ ఉంటారు. ఆ బ్రోకర్ దగ్గర వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు రిలయన్స్ 1500 దగ్గర 100 షేర్లు కావాలని రాసిస్తారు. వీళ్ళు ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని ఇంకో బ్రోకర్ కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి లేకపోతే ఎక్స్చేంజెస్ కాంటాక్ట్ అవుతాడు. ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది? వేరే బ్రోకర్ సెల్ చేసేవి కూడా తీసుకుంటుంది. ఇద్దరు ఇచ్చినవి పేపర్స్ చెక్ చేసి ఎవరికైతే ఎగ్జాక్ట్ ప్రైస్ దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ చేసేవారు అనమాట. ఈ ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఒకప్పుడు 30 రోజులు టైం పట్టేది పేపర్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఆ పేపర్ ట్రాన్సాక్షన్ తీసి డిజిటల్ ట్రాన్సాక్షన్ని ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఎక్స్చేంజ్ వాళ్ళకి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక్కొక్క ఎక్స్చేంజ్కి ఒక్కొక్క క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారనమాట. ఎన్ఎస్సికి NSCCL వాళ్ళు ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు BSE
ICCL వాళ్ళు ఉన్నారు, ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు MCX మెట్రోపాలిటన్ క్లియర్ వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళ పని ఏంటంటే బ్రోకర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా అదే టైంలోని అదే షేర్ కి ఆపోజిట్ లో సెల్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు మ్యాచ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను రిలయన్స్ వచ్చేసరికి NSE లో లిస్ట్ అయిన షేర్ ను కొందాం అనుకుంటున్నాను. సో ఆపోజిట్ లో NSE షేర్ లిస్ట్ అయిన వాటిలో ఎవరైతే రిలయన్స్ సెల్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి మ్యాచ్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు చెక్ చేస్తారు. ఈ మ్యాచింగ్ ఇమీడియట్ గా చూస్తారు. నాకు 1500 కదా కావాలి, ఆపోజిట్ లో 1500 సెల్ చేసే వాళ్ళు ఎవరున్నారో చూస్తారు. అదే రిలయన్స్ NSE లో లిస్ట్ అయినది 1500 రూపీస్ షేర్ ప్రైస్ దగ్గర 100 క్వాంటిటీ సెల్ చేసే వాళ్ళు ఎవరున్నారో చూస్తుంది. ఇద్దరిని మ్యాచ్ చేస్తుంది. ఓకే, వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. సో ఇద్దరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కదా, ట్రాన్సాక్షన్ చేసేస్తుంది. దీన్ని చేయడానికి ఎంత టైం పడుతుందని మీరు అనుకుంటున్నారు? 30 డేసా, 15 డేసా, 1 డేనా? కాదండి, 1 మైక్రో సెకండ్. 1 మైక్రో సెకండ్ లోని వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇంత యాక్యురేట్ గా ట్రాన్సాక్షన్ అనేది ఉంటుందండి. ఇందులో స్కామ్ కానీ లేకపోతే మ్యానిపులేషన్ కానీ ఏమీ జరగదు. అండ్ మోర్ ఓవర్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 మైక్రో సెకండ్ లో మోర్ దెన్ 10 lakh ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి. అంత సేఫ్ గా అంత క్లియర్ గా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఇంతవరకు మీకు అర్థమయ్యే ఉంటది. అంటే బ్రోకర్ ఎక్స్చేంజ్ కనెక్ట్ అవ్వగానే ఆర్డర్ సెకండ్ లో ట్రాన్సాక్షన్ చేయగానే ఎక్స్చేంజ్ వెంటనే NSCL కనెక్ట్ చేసి NSCL వెంటనే ఆర్డర్ మ్యాచింగ్ ని బ్రింగ్ చేసి ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ చేసేస్తుంది. నా ట్రాన్సాక్షన్ అయిపోయింది, బస్ నేను రిలయన్స్ షేర్ ని కొనేసాను, నా పేరు మీదకి ఇప్పుడు రిజిస్టర్ చేయాలి. ఎందుకు? సో మీకు తెలుసు కదా, సో ఇన్వెస్టర్ తిరిగి కంపెనీకి ఇవ్వలేడు, బట్ ఇంకో ఇన్వెస్టర్కి ఇవ్వగలడు. తన పేరు నుంచి తన పేరు మీదకి ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు? ఒకప్పుడు ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి ట్రాన్సాక్షన్ అనేది చేయడానికి 30 రోజులు టైం పట్టేది, అతని పేరు నుంచి అతని పేరు మీదకి. ఓకే, ఎలా? ఫిజికల్ వేలో ఇచ్చేవారు అనమాట. ఫిజికల్ వేలో అంటే ఏంటో తెలుసా, పేపర్ మీద రాసి మీ అడ్రస్ కి కొరియర్ చేసేవారు. అది జరగడానికి 30 రోజులు టైం పట్టేది. 1992లో ఎప్పుడైతే NSE వచ్చిందో అంతా ఎలక్ట్రానిక్ ఫామ్ స్టార్ట్ అయింది కదా. 1996లోని NSDL వచ్చింది అనమాట, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. అలానే CDSL 1999లో వచ్చింది. అదేంటంటే సెంట్రల్ సర్వీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే డిపాజిటరీస్ చేస్తారనమాట. డిపాజిటరీ చేయడం అంటే ఏంటి? మీ పేరు మీద ఉన్న షేర్స్ని ఫిజికల్ ఫామ్లో ఒకప్పుడు ఉండేవి కదా, వాటిని ఎలక్ట్రానిక్ ఫామ్ కింద కన్వర్ట్ చేశారు. ఫిజికల్ ఫామ్లో చేసి ఇచ్చేదాన్ని రీమెటీరియలైజేషన్ అంటారు, డిజిటల్ ఫామ్లో చేసిన దాన్ని డీమెటీరియలైజేషన్ అంటారు. ఫిజికల్ ఫామ్లో అప్పటి వరకు ఉన్నవన్నీ కూడా డీమెటీరియలైజేషన్ చేసి అప్పటి నుంచి వచ్చినవన్నీ కూడా డీమెటీరియలైజేషన్ చేయడం మొదలు పెట్టారు. సో డీమెటీరియలైజేషన్ చేసినది ఏదైతే ఉందో దాన్ని అది చేసిన వాళ్ళే డిపాజిటరీస్ అంటారనమాట. ఈ డిపాజిటరీస్ ఒకప్పుడు T+30 days జరిగిన దాన్ని T+2 daysకి తీసుకొచ్చారు. 30 రోజుల్లో ఒక పర్సన్ పేరు మీద ఉన్న షేర్స్ ఇంకో పర్సన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేది ఆ ప్రాసెస్ని 2 రోజులకి ఈ డిపాజిటరీస్ తీసుకొచ్చారు. ఈ డిపాజిటరీస్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు ఆ షేర్స్ని? ఓకే, ఆ షేర్స్ని ఎవరికి ఇస్తారు తెలుసా? DPకి ఇస్తారు, డిపాజిటరీ పార్టిసిపెంట్స్కి ఇస్తారు. ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా? ఈ బ్రోకరే ఎలా అయితే ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి ట్రేడింగ్ చేయడానికి యాక్సెస్ తెచ్చుకున్నాడో, డిపాజిటరీస్ దగ్గర నుంచి కూడా డిపాజిటరీ పార్టిసిపెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాడు, మెంబర్షిప్ అకౌంట్. ఓకేనా? సో బ్రోకరే మీ పేరు మీదకి షేర్స్ని రిజిస్టర్ చేపిస్తాడు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకే అది వస్తుంది అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకర్ని వీళ్ళు అడిగారు అనుకోండి, బ్రోకర్ని వీళ్ళు అడిగితే ఏం జరుగుతుంది? ఇమీడియట్గా బ్రోకర్ వచ్చేసరికి మీ పేరు మీద షేర్స్ని రిజిస్టర్ చేసినవి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? బ్రోకర్ ఎక్స్చేంజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు, ఇదే బ్రోకరే డిపాజిటరీస్కి కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఓకే, సో ఈ డిపాజిటరీస్ కనెక్ట్ అయ్యి ఉండి డిపాజిటరీస్ డిమెటీరియలైజేషన్ ఇస్తున్నారు కదా, షార్ట్ కట్లో దాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. అందుకే చాలా మంది డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అంటారు. పేరు కలిపి చదవాలి, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. ఈ రెండు కలిపి ఒక పర్సన్ దగ్గరే ఉంటాయి. అందుకే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఇమీడియట్గా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా జరుగుతుందన్నమాట. అయితే ఇది 1999 వరకు బాగానే జరిగింది. తర్వాత ఇందులో కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది కదా, ఇమీడియట్గా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఏం చేశారంటే మీ పేరు మీద మీరు షేర్స్ని బై చేశారా సెల్ చేశారా మీకు తెలియజేయడం కోసం మీ దగ్గర ఈమెయిల్ మొబైల్ నెంబరు తీసుకొని డే ఎండ్కి 3:30కి మీరు ఆ రోజు ఏ ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్ మీ మెయిల్ ఐడికి పంపించడం మొదలు పెట్టారు. దాన్ని కాంట్రాక్ట్ నోట్ అంటారు. ఈ కాంట్రాక్ట్ నోట్లో మీరు ఏ షేర్ను కొన్నారు, ఏ టైంకి కొన్నారు, ఎన్ని కొన్నారు అనేది క్లియర్ కట్గా అందులో కనపడతాయి. అప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేసినా సరే, సో అందులో జరిగిన ట్రేడ్స్ అనేది ఇమీడియట్గా ఆ అకౌంట్ యొక్క ఓనర్కి
తెలుస్తుందని చెప్పి కాంట్రాక్ట్ నోట్ని సెండ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఈ కాంట్రాక్ట్ నోట్ కూడా త్రూ ఈమెయిల్ అండ్ త్రూ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్కి అయితే మాత్రం ఇమీడియట్గా ఆ కాంట్రాక్ట్ నోట్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు ఆ పర్సన్ తెలుస్తుంది, ఒకవేళ హ్యాక్ చేస్తే ఓకే నా అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి. ఇది ఎప్పుడు 1999 తర్వాత ఇవి జరిగినవి. ఓకే, ఆ తర్వాత కూడా ఏం జరిగిందంటే 2012లో ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ని పెట్టడం మొదలు పెట్టారు. ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షేర్ని బై చేయాలన్నా, మీరు ఒక షేర్ని సెల్ చేయాలన్నా మీకు మెయిల్కి ఎస్ఎంఎస్ రూపంలోని ఒక ఓటీపీ అనేది రావడం పెట్టారనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే మీరు సెల్ చేయడం కానీ బై చేయడం కానీ జరుగుతుంది. అండ్ అలానే మీకు ఇమ్మీడియట్గా సెల్ చేయగానే మీ మెయిల్కి మీరు సెల్ చేశారని ఇమ్మీడియట్గా మెసేజ్ కూడా వస్తుంది. సో ఇది 2012లో పెట్టారనమాట. దీని తర్వాత 2022-2023 టైంలోని T+1 సెటిల్మెంట్ తీసుకొచ్చారు. అంటే 2 రోజులు ఏదైతే పడుతుందని చెప్పానో దాన్ని T+1 సెటిల్మెంట్కి తీసుకొచ్చారు 2022-23లో. 25లో ఏం చేశారో తెలుసా, మీకు షేర్స్ని సెల్ చేయాలంటే DDPI ఎనేబుల్ చేయాలని చెప్పి, అంటే మీకు డెబిట్ డిపాజిటరీ అని చెప్పేసి అది ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత మీకు టీ పిన్ అనేది కూడా ఒకటి షేర్ చేశారు. టీ పిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్. మీరు ఒక షేర్ని సెల్ చేయాలన్నా సరే కంపల్సరీగా ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేయాలి. అది మీ దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 2025లో ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి T+0 సెటిల్మెంట్ చేశారు. అంటే నేను 4 సంవత్సరాల ముందు ఒక వీడియోలో చెప్పాను అనమాట, T+30 ఉన్న సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది T+2 days తీసుకొచ్చారు గైస్. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ అప్డేట్ ఆల్సో. అండ్ యూ నో వాట్, నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో మేబీ సెబీ వచ్చేసరికి T days తీసుకొచ్చినా తప్పలేదు. T days అంటే ఆ రోజే మీరు బై చేసింది ఆ రోజే మీకు అమౌంట్ క్రియేట్ అయిపోయేటట్టు అలా తీసుకొచ్చినా తప్పలేదు. బికాజ్ సెబీ అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. కమింగ్ డేస్లో T+0 సెటిల్మెంట్ అయినా చేసేయచ్చని. ఈ రోజు మీరు చూసుకుంటే T+0 సెటిల్మెంట్ చేయడం మొదలు పెట్టారు. T+0 అంటే మీరు ఈ రోజు బై చేస్తే మీ పేరు మీదకి ఈ రోజే వచ్చేస్తాయి. అప్ టు 25 స్టాక్స్ వరకు ఒక పర్సన్ పేరు మీద ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి చేశారనమాట. ఇదే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్సైడ్ జరిగే ట్రాన్సాక్షన్ గైస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ షేర్స్ని కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. మరి డబ్బులు ఉండాలి అని అంటే మీరు క్యాష్ అంతా డిజిటలైజేషన్ చేసి మీరు క్యాష్ ఇస్తే తీసుకుంటాడా బ్రోకర్? తీసుకోడు. అందుకే మీరు థర్డ్ అకౌంట్ మీ దగ్గర ఉండాలి, బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ని డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్కి టైఅప్ చేయాలి. అందుకే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకునేటప్పుడు కూడా మీ బ్యాంక్లో యాక్సెస్ అనేది వాళ్ళకి ఏమీ ఉండదు. మీ బ్యాంక్ దానికి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్లో ఫండ్ అనేది యాడ్ చేయాలన్నమాట. డీమ్యాట్ అకౌంట్లో మీరు ఫండ్ యాడ్ చేసుకొని ఆ ఫండ్తో మీరు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ సూన్ సెబీ ఇంకొక అప్డేట్ తీసుకురాబోతుంది. అదేంటంటే డీమ్యాట్ అకౌంట్ వాళ్ళ దాంట్లో యాడ్ చేయక్కర్లేదు, మీ అకౌంట్లోనే ఉంటాయి డబ్బులు. వచ్చేసరికి మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే మీ అకౌంట్లో ఉన్న మనీ డైరెక్ట్గా డెబిట్ చేసుకుంటుంది. మీరు ఫండ్ యాడ్ చేయక్కర్లేదు. చాలామంది ఫండ్ యాడ్ చేస్తున్నారు, ఆ ఫండ్ని ఉపయోగించట్లేదు, ఒక 4-5 రోజులు ఉండిపోతున్నాయి అందులో అని చెప్పి. సో బ్యాంక్లోనే ఉందన్నమాట. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ వాడు లిఫ్ట్ అవుట్ చేసినా మీ ఫండ్ మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. డీమ్యాట్ అకౌంట్ వాడు లిఫ్ట్ అవుట్ చేసినా సరే, అంటే బ్రోకర్ లిఫ్ట్ అవుట్ చేసినా సరే మీ యొక్క షేర్స్ అనేది డిపాజిటరీ దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. లైక్ మీ హౌస్ పట్టా ఎలా అయితే మీ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉంటుందో డిపాజిటరీ CDSL NSDLలో రిజిస్టర్ అయి ఉంటుంది. CDSL పోర్టల్లోకి వెళ్తే అక్కడ మీ షేర్స్ ఉంటాయి. సో బ్రోకర్ లిఫ్ట్ అవుట్ చేసేసిన మీ షేర్స్ చాలా సేఫ్గా ఆ డిపాజిటరీస్ దగ్గర ఉంటుంది అనమాట. ఇంత సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది గైస్. ఓకే, ఇప్పుడు మీకు కొంత నమ్మకం కలిగే ఉంటుంది స్టాక్ మార్కెట్ ఇంత సేఫ్గా జరుగుతుందా, ఇన్ని అప్డేట్స్ వచ్చినాయా అని. ఓకే, నా ఇప్పుడు రైట్ నౌ మీకు షేర్స్ని బై చేయాలనుకుంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవాలి. డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇంత ఎఫర్ట్స్ నేను పెట్టినందుకు మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఒకటే, మీ గ్రాటిట్యూడ్ తరపున లైక్ సబ్స్క్రైబే కాదు, కింద కామెంట్ బాక్స్లో నేను డీమ్యాట్ అకౌంట్ లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇమీడియట్గా మీ డీమ్యాట్ అకౌంట్ 5 minutesలో ఓపెన్ అయిపోతుంది. నా సేఫ్గా ట్రాన్సాక్షన్ ఎలా జరిగినాయి అనేది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో నేను మీకు బయ్యింగ్ ఎలా చేయాలి, ఈ డీమ్యాట్ అకౌంట్తో బయ్యింగ్ ఎలా చేయాలి, సెల్లింగ్ ఎలా చేయాలి, మార్కెట్లో ఆర్డర్స్ని ఎట్లా ప్లేస్ చేయాలి, ఏం ఆర్డర్స్ ఎట్లా ప్లేస్ చేయాలి, IPOs ఎలా ప్లేస్ చేయాలి అనేది నేను మీకు అన్నీ కూడా ఆ అకౌంట్లో ఓపెన్ చేసి నేను మీకు చూపెడతాను. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. అదైన తర్వాత ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కమింగ్ కార్పొరేట్ యాక్షన్స్, IPO అనాలిసిస్ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయని కానీ మీరు భావిస్తే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంప్లీట్గా మీకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే జస్ట్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోస్లో నేను అది రాకుండా చూసుకుంటాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.